పచ్చకామెర్ల పత్రికల వారికి ఇటువంటి ఉదంతాలన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు ఒకసారి ఈ ఫోటోలు కనుక చూస్తే, ఈ ఫోటోలు ఒకసారి చూడండి. వీళ్ళంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వాళ్ళంతా. వీళ్ళంతా కూడా 4 రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర నేరస్తులుగా ముద్రపడిన వాళ్ళు. వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద చేతులు వేసుకుని ఫోటోలు దిగితే చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతర్రాష్ట్ర నేరస్తుడిగా అనుకోవాలా, లేకపోతే అంతర్రాష్ట్ర దొంగ అనుకోవాలా? ఒకసారి మీరే చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అట్లాగే చాలా మంది మార్నింగ్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసి ఈ ఉదంతం మీద దోపిడీ పార్టీ లేకపోతే దొంగల పార్టీ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో నిజమైన దోపిడీదారు రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజమైన రాజకీయాల్లో హత్యలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నాం. దీనికి ఉదంతాలు కూడా చెప్తాం మేము. ఎన్టీ రామారావు గారిని హత్య చేయలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎన్టీ రామారావు గారు ఎందుకు చనిపోయాడు ఒక్కసారి రాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తా ఉంది. మానసిక క్షోభతో మానసిక హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాం. కత్తి అవసరంలా, కర్ర అవసరంలా, తుపాకీ అవసరంలా, ఇవి ఏమీ లేకుండానే హత్య చేయగలిగిన సమర్థుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో దోపిడీదారు అని చెప్పేందాక దోపిడీదారు ఇంతకు ముందు ఏ విధంగా దోచుకున్నారో మనకి తెలుసు. ప్రతిపక్ష నేతగా కూడా దోపిడీ చేసే ఘనత గనుడు చంద్రబాబు నాయుడు. ఎఫ్డీఐలకి మద్దతిచ్చి వాళ్ళ పార్లమెంట్ అంటే రాజ్యసభ సభ్యుల్ని బయటికి పంపించి విదేశీ సంస్థల నుంచి ఎంత రుణం తీసుకున్నావు, ఎంత లంచం తీసుకున్నావు చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే నిన్నగాక మొన్న మేము అవిశ్వాస తీర్మానం పెడితే నువ్వు దొడ్డిదారిన పారిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాం. అట్లాగే నిన్నగాక మొన్న మహానాడు పెట్టి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు వసూలు చేశావు చందాల రూపంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఎఫ్డీఐలో విదేశీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు దండుకున్నావు. అట్లాగే అవిశ్వాస తీర్మానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచో డబ్బు దండుకున్నావు. మహానాడులో విరాళాల రూపంలో కోట్ల రూపాయలు డబ్బు దండుకొని ఇవన్నీ కూడా నువ్వు దోచుకొని దాచుకోవటానికి నువ్వు అమెరికా వెళ్ళలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత నీచమైన నువ్వు మా పార్టీ గురించి, మా పార్టీ మీద ఇటువంటి ముద్ర వేయటం నీ వల్ల కాదు. ఈ రోజున మీకు దమ్ము ధైర్యం లేకనే ఉప ఎన్నికలు పెట్టండి అని చెప్పేసి మేము వెళ్ళి అడిగాం. ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఉప ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కొనే సత్తా దమ్ము ధైర్యం లేక దొడ్డిదారిన మీ ఇద్దరు కూడా పారిపోయారు. ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 80% పైగా స్థానాలు గెలుచుకునే పరిస్థితులుంటే మా మీద అబండాలు అభియోగాలు వేయటం న్యాయమే అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పైన కుతంత్రాలు పన్నినా
మీ రెండు పార్టీలు వేరువేరుగా వచ్చినా విడివిడిగా వచ్చినా లేకపోతే కలిసి పోటీ చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు మేము ఈ రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. మీ కుట్రలు కుయుక్తులు ఎన్ని పన్నినా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మరు, విశ్వసించరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇంకొక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇది పాత చరిత్ర అయినా యూరో లాటరీ విజేత కోలా కృష్ణమోహన్ గారు, ఆయనకి ఈ రాష్ట్రానికి ఆ డబ్బు రావటం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇమ్మని చెప్పేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా రాసిన చంద్రబాబు నాయుడు గారి ఉదంతం మీకు అందరికి కూడా తెలుసు. అట్లాగే కృష్ణ యాదవ్ ఇక్కడే హైదరాబాద్ నగరంలో దొంగ నోట్లు, ఆ రోజున 4 మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు చాలా మందిని తప్పించిన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి కళ్ళగట్టినట్టు. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో అనుకుంటా సీఈఓ ఒక అతను చనిపోతే 10 రోజుల క్రితం చనిపోతే ప్రత్యక్షమై మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంట పాదయాత్రలో పాల్గొన్న సంఘటనలు. ఇవన్నీ ప్రజలకు తెలియంది కాదు. ఈరోజు నువ్వు వేసే జిమ్మిక్కులు, మీ నాటకాలు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ క్షణం ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఖాయం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారంట మిత్రులు, మా మిత్రులు అంటే తెలుగుదేశం పార్టీ. నా దృష్టిలో